మాయ మందేస్తున్నావా? నా దృష్టిలో బాటిల్ అంటే మోయాలనిపించే బరువు, మందంటే తాగాలనిపించే బాధ్యత. ఇంకా బౌలింగ్ చేస్తున్నావుట్రా? ఆల్రెడీ అందరూ క్లీన్ బౌల్డ్ కదా. సర్లే గానీ నా ఫస్ట్ పేమెంట్ ఇచ్చేయి. ఐఎమ్ ఎక్సైటెడ్. ఐ గాట్ లాట్ ఆఫ్ ప్లాన్స్. యు నో. పేమెంట్ ఏంటి? పేమెంట్ ఏంటి చెప్తాను రా. ల్యాప్టాప్ తో సమాధానం చెప్తాను రా. ల్యాప్టాప్ ఏంటి, పేమెంట్ ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు మాయ నువ్వు? ఉండాలిరా, ఈ మాత్రం యాక్టింగ్ ఉండాలి. థ్యాంక్ యూ. ఎక్కడ ముగ్గయ్యాలో ఎక్కడ పెగ్గయ్యాలో తెలిసిన వాడురా ఈ చింతకాయ. ఆగలేనురా. రాజశేఖర్ గారు, ఎన్ఆర్ఐ రాజశేఖర్ గారు, రెడ్డప్ప గారు, చిన్న పెద్ద ఆడ మగ అందరూ రండి, మీకు సినిమా చూపిస్తాను. కలియుగం క్లైమాక్స్ కి చేరుతుందా, బ్రహ్మాండం బద్దలవబోతుందా ఏమో. మేబీ ఎదిగిన ఆడపిల్ల ఇంటి ముందు ముగ్గులేయాల్సింది పోయి ఇంట్లో వాళ్ళ మీద స్కెచ్లేస్తే అలాంటి జంట చేసే మోసాన్ని బ్రేక్ లేకుండా మీకోసం అయిన వాళ్ళందరినీ దూరం చేసుకొని ఇక్కడ ఇలా మనం పెళ్లి చేసుకోవడం నాకేం నచ్చలేదు సుబ్బు. అసలు మా వాళ్ళని నొప్పుకుంటారంటావా? అయ్యో పిచ్చి సీత, కావాలంటే మనం వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడదాం. పాపం నేను చేసిన పనికి మా వాళ్ళ అవమానంతో ఎంత బాధపడుతున్నారో ఏంటో. నాకైతే మా పెదనాన్న బాబాయిల్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అనుంది. ఇంటి మీద బెంగగా ఉంది సుబ్బు, అందరూ గుర్తొస్తున్నారు. నువ్వేం బాధపడదు సీత, త్వరలోనే మనం మీ ఇంటికి వెళ్దాం. మీ చెల్లి పిల్లి దగ్గర నుంచి జరిపిద్దాం. అప్పుడు మీ బాబాయిలు, పిన్నులు, అత్తలు, ఆపేద్దాం. బంగారం, నువ్వు పెద్దవాళ్ళకి దూరమైన బాధ్యతలకి బంధాలకి ఎప్పుడూ దగ్గరగానే ఉన్నావు. ఏమంటారు బాబుగారు? అవును బాబుగారు. బాబు, మేము మీ ప్రేమను ఒప్పుకోకపోయినా మమ్మల్ని ప్రేమించడం, గౌరవించడం మీరు ఎప్పుడూ మానుకోలేదు. చిటిగారు ఇప్పటిదాకా మా అల్లుడు ఇంట్లోనే ఉన్నాడు, ఇక నుండి మా గుండెల్లో ఉంటాడు. ఈ క్రెడిట్ మీదే. క్రెడిట్ అంట, పైగా అంతా నాదేనంట. అవును రే, ఇది కూడా బాగానే యాక్టింగ్ నేర్చుకుందిరా. ఆ ఫేస్ చూడు ఎలా పెట్టిందో. అవునరా, ఆ వీడియోలో ఆడియో మార్చిన క్రెడిట్ ఎవరికి ఇస్తున్నావురా? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టెక్నికల్ గా బాగా డెవలప్ అయింది మావయ్య. మన సినిమా సుందరం లాంటి వాళ్ళు ఫ్యూచర్ లో మరిన్ని వండర్స్ చేస్తారు. వండర్స్? ఒరే, డబ్బింగ్ మార్పించి వాళ్ళకి చూపించావు ఓకే, అది చూసినప్పుడు నీకు ఏమనిపించలేదురా? అనిపించింది సార్, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సైలెంట్ వీడియో వచ్చి దానికి డైలాగ్ రాయమన్నారు, ఛాలెంజింగ్ గా ఫీల్ అయ్యాను సార్. ఓహో, మ్యూట్ లో పెట్టి సైలెంట్ వీడియో ఇచ్చావా బంగారం? ఏంట్రా, ఎక్కడ ముగ్గేయాలో ఎక్కడ పెగ్గేయాలో తెలుసా నీకు? అన్నా ఉండే అంటే ఏంటి? నాకు తెలుసురా, ఎక్కడ తెగ్గొట్టాలో ఎక్కడ ఎగ్గొట్టాలో. పదా, సీత కోసం చచ్చిపోయే ధైర్యం నాకు ఉందో లేదో తెలియదు గాని సీత జోలికొస్తే చంపేసే తెగింపు మాత్రం ఉంది.